పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు, కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి, సన్నాలు పండించండి, మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటాం, పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల క్వింటల్ మీరు ఒడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు. ఈసారి వానకాలంలో కూడా అత్యధికంగా 1,35,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా 2,80,00,000 పైచలకు లక్షల క్వింటాళ్ళ ఒడ్లు మీరు పండించారు. అంటే ఈరోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే కాడి నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేసిరు. సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసి అని ఒక నాయకుడు అన్నాడు. కానీ ఇవాళ మా పేదలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరిమణులు ఉన్నారు, వాళ్ళని నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టారు. కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్నా, మా అక్కలందరూ చేయొత్తండి, అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా, ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతుండ్రా లేదా, మీ ఇంటాయనకు 3 పూటల భోజనం పెడుతుండ్రా లేదా ఒక్కసారి చెప్పండి. ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి. ఆయల్లా రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానా కింద వాడేది, లేకపోతే రేషన్ షాపోడే కిలోకు 10 రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా బుక్కెడు బువ్వ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం. మేమందరం మీకు ఇవ్వడం కాదు, పేదవాళ్ళ ఇళ్లలో నేను మా ఉప ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, ప్రతి మంత్రి మా రెవెన్యూ మంత్రి గారు ఇండ్లల్లో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యం మేము తినొచ్చిన మాట వాస్తవం కాదా? ఆయల్లో సన్నాలు వండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈరోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ప్రతి పేదవాడి ఇంటికి 50 లక్షల పేదలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా? పేదలకందరికీ ఇవాళ 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలిడికి వచ్చారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంటి ఆయన దగ్గర చేయి జాపాల్సిన పరిస్థితి. ఇవాళ మా అక్కలకి ఇంటి ఆయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఈ 16-17 నెలల దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఈరోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే కాదు, మా ఆడబిడ్డలు ఉన్నారు, సంఘాల సభ్యులు ఉన్నారు. ఈరోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు. కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు 600 బస్సులు ఇచ్చి 150 బస్సులు నేనే ప్రారంభించిన ఇవాళ ఆడబిడ్డల బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాధికారులను ఇవాళ కోటీశ్వరులను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం, ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఒకనాడు ఏమనేది సోలార్ అంటే అదాని అనేటోళ్ళు, పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీలు అనేటోళ్ళు. కానీ ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు భట్టి విక్రమార్క గారితో చేయించి సోలార్ ఉత్పత్తి చేయండి, కోటీశ్వరులు గాంధీ అని చెప్పి 1000 మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి ఇవాళ ఒప్పందాలు చేయించినాం. ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు, మా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి.
నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్ళి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను